నేను డాక్టర్ రాఘవేంద్ర చెరుకు కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్‌ని. సో, ఈరోజు మనము హార్ట్ అటాక్ వచ్చాక, యాంజియోప్లాస్టీ అయ్యాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. ఈ పంచసూత్రాలు పాటిస్తే మళ్ళీ హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందులో మొదటిది టాబ్లెట్స్. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన టాబ్లెట్స్‌ని కంపల్సరీగా బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ ఉంటుంది, కొలెస్ట్రాల్ తగ్గించే టాబ్లెట్స్ ఉంటుంది, బీపీ మెడిసిన్స్ ఉంటాయి, షుగర్ మెడిసిన్స్ ఉంటాయి. ఇవి కంపల్సరీగా డైలీ వాడడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే వేసిన స్టెంట్ మళ్ళీ బ్లాక్ అవ్వడం, లేకుంటే స్టెంట్‌లో క్లాట్స్ రావడం ఖచ్చితంగా జరుగుతుందనమాట. సో, టాబ్లెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది డైట్‌లో మనం చూస్తే కనుక తక్కువ ఆయిల్ వాడిన ఫుడ్స్, ఆయిల్ ఎక్కువ అయ్యే కొద్దీ కూడా మన ఒంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. మనకు ప్రతిరోజు ఒక రోజుకి కావాల్సిన మోతాదు 1-2 టీ స్పూన్ల ఆయిల్ మాత్రమే. కానీ మనం చూస్తే ప్రతి ఆహారంలోనూ, ప్రతి ఫ్రైలోనూ మనకు 10-12 టీ స్పూన్ల ఆయిల్ ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆ ఆయిల్ మొత్తం మన ఒంట్లో ఎక్సెస్ ఫ్యాట్‌గా కన్వర్ట్ అయ్యి పొట్టలోను, గుండెలోను, బ్రెయిన్ రక్తనాళాల్లోనూ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, అందుకే ఆయిల్ అనేది తగ్గించాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయిల్ తింటే మాత్రమే కొలెస్ట్రాల్ పెరగదు. మనం తీసుకునే ఎక్సెస్ క్యాలరీస్ అంటే షుగర్ ఫుడ్స్, పిండి పదార్థాలు అంటాం కదా, ఆ పిండి పదార్థాలు ఎక్కువ తీసుకున్న లైక్ మైదా, స్వీట్లు ఇవన్నీ తీసుకున్నా కూడా ఒంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో, అండ్ టైం కూడా చాలా ఇంపార్టెంట్. రాత్రిపూట అతిగా తినే ఆహారము ఎక్సెస్‌గా కొలెస్ట్రాల్‌గా కన్వర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో, మూడోది ఎక్సర్సైజ్. ఎటువంటి ఎక్సర్సైజులు చేయాలి? హార్ట్ అటాక్ వచ్చిన మొదటి 10 రోజుల వరకు కూడా సివియర్‌గా ఎక్సర్సైజులు చేయకూడదు. తక్కువ మోతాదులో ఎక్సర్సైజ్ చేయాలి. 10-20 నిమిషాల వరకు ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. దాన్ని మనం ఎలా గమనించుకోవాలి? నేను ఎంత ఎక్సర్సైజ్ చేస్తే మంచిది అని ఎలా తెలుసుకోవాలి అంటే, ప్రతి పేషెంట్ కూడా తన యొక్క బేస్‌లైన్ హార్ట్ రేట్ అంటే తన యొక్క గుండె వేగం ఎంత ఉందో తెలుసుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ కూర్చున్నప్పుడు 80 గానీ, 70 గానీ ఉందనుకోండి. దానికి మించి 30 పర్ మినిట్ పెరుగుదల మాత్రమే అంతకు లిమిటేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నడుస్తున్నప్పుడు హార్ట్ రేట్ పెరుగుతుంది. 70 ఉన్న వాళ్ళకి 100 వరకు రీచ్ అయిందనుకోండి. దాని తర్వాత ఇంకంతకన్నా సివియర్ ఎక్సర్సైజ్ చేయకూడదు. తర్వాత ఎక్సర్సైజ్ మోతాదు తగ్గించుకోవాలి. సో, ఇలా బ్రేక్స్ ఇస్తూ ఎక్సర్సైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. తర్వాత 2 వారాల నుంచి 4 వారాలు, 6 వారాలు వన్స్ టైం గడిచే కొద్దీ ఎక్సర్సైజ్ని పెంచుకుంటూ వెళ్ళొచ్చు. చివరికి 45 మినిట్స్ దాకా కూడా మనం అచీవ్ చేయగలగాలి. అంటే ప్రతి మనిషి వాకింగ్ 45 మినిట్స్ వరకు చేస్తే చాలా ఇంపార్టెంట్. నాలుగవది స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి దురలవాట్లు ఖచ్చితంగా మానేయాలి. స్మోకింగ్ చేయడం వల్ల రక్తం చిక్కగా అవ్వడము, ఇన్ఫ్లమేషన్ని పెంచడము, తద్వారా మళ్ళీ హార్ట్ అటాక్ రావడము, లేదంటే వేసిన స్టెంట్స్ మళ్ళీ బ్లాక్ అవ్వడము ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఐదవది షుగర్, బీపీ ఉన్న వాళ్ళు స్ట్రిక్ట్‌గా వాటిని కంట్రోల్‌లో పెట్టుకోవడం, వాటికి సంబంధించిన మెడిసిన్స్ వాడడం. ఈ పంచసూత్రాలు పాటిస్తే మళ్ళీ హార్ట్ అటాక్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.